హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు సురేంద్రపురి వీడియో అప్లోడ్ చేశాను. ఇది ఎంట్రన్స్ సురేంద్రపురికి. గజరాజు మనకు దర్శనం ఇస్తాడు ఎంట్రన్స్లోనే. అలా లోపలికి ఇది వెళ్ళే దారి, అటు నుంచి వచ్చే దారి. నైట్ టైం అయితే లైట్లతో చాలా అద్భుతంగా కనిపిస్తాయి మనకు. అన్నీ కూడా వాటర్ ఫాల్స్ కానీ విగ్రహాల లైటింగ్స్ కానీ చాలా బాగుంటుంది. ఇలా వెళ్తే పార్కింగ్ అనమాట. ఇక్కడ కార్లు, 2 వీలర్స్ 4 వీలర్స్ అన్నీ పార్కింగ్ ప్లేసు. చాలా పెద్ద టెంపుల్ అండి. మనకు ఒక ఆంజనేయ విగ్రహం, ఒక సైడ్ ఆంజనేయ విగ్రహం, ఇంకొక సైడ్ శివుని విగ్రహం మనకు దర్శనం ఇస్తుంటుంది. ఇదంతా పార్క్ టైప్లో ఉంటుంది. ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఒక చిన్న సైజు కూల్ డ్రింక్ షాప్ ఉంది. టూరిస్టులు వచ్చారండి, ఎవరు సమ్మర్ హాలిడేస్ కాబట్టి. తర్వాత మనకు ఇక్కడ ముందుగా లోపలికి వెళ్ళాలంటే ఎంట్రన్స్ టికెట్ ఒక్కొక్కరికి 350 చొప్పున తీసుకుంటారు. మేమైతే 4 వెళ్ళాము. పిల్లలకు 300, పెద్దవాళ్ళకి 350 తీసుకున్నారు. ఇది టికెట్ కౌంటర్ ముందల ఉన్న విగ్రహము. ఇది ఇలా లోపలికి వెళ్ళాలి టికెట్ తీసుకున్న తర్వాత. దీని లోపల నుంచి వెళ్ళడం మా పిల్లలకి చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఇక్కడ మనకి టికెట్ అనేది చెక్ చేస్తుంటారనమాట. ఇక్కడనే తీసుకుంటారనమాట టికెట్ మనది. ఇది బాలభారతం యొక్క సీన్లు మొత్తం ఇక్కడ మనకు చూపించారు. ప్రతి ఒక్క సన్నివేశం కళ్ళకు కట్టినట్టుగా మనకి అర్థమయ్యేలాగా ఈ సన్నివేశాలు, వాటి యొక్క దానికి సంబంధించిన మ్యాటర్ అంతా బోర్డు రూపంలో మనకు కనిపిస్తాయి అన్నమాట. ఈ కాలంలో పిల్లలకు ఇలా చూపించడం వల్ల భారతం గురించి చాలా మంచిగా అర్థం చేసుకునే అవకాశం కూడా పిల్లలకు ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ప్రతి ఒక్కటి తీసాను వీడియో. మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొని వీలైతే వెళ్ళండి. మళ్ళీ అవకాశం దొరకదండి పిల్లలకు స్కూల్ ఓపెన్ అయిన తర్వాత. భారతంలో పాండురాజు, కౌరవులు ప్రతి ఒక్కరి గురించి వారి యొక్క చిత్రాలతో అన్ని కళ్ళకు కట్టినట్టుగా మనకి చూపించారు ఈ సురేంద్రపురి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పాండవులు చెడుగుడాట ఆడడం. ఇప్పటి పిల్లలకు చెడుగుడాట అంటే తెలియదు. ఇది బంతి ఆట. ఇది బంతి ఆడడం. ఇలా ప్రతి ఒక్కటి నేను ఏకలవ్యుడు, ద్రోణాచార్యుడు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఏకలవ్యుడు, ద్రోణాచార్యుడు వేలు విద్య నేర్చుకోవడము. తర్వాత ఏకలవ్యుడు తన బొటనవేలుకు ద్రోణాచార్యుని గురుదక్షిణగా ఇవ్వటం. వీడి సన్నివేశాలు ఇవంటి పిల్లలు బుక్కులో చదువుతారు. ఇలా చూపించడం వల్ల మరీ ఇంకా ఎక్కువగా భీమ దుర్యోధన గద యుద్ధం చేసే సన్నివేశము. ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ మనకు గాంధారి యొక్క చరిత్ర తెలుస్తుంది. గాంధారి దుర్యోధనుని గురించి శరీరాన్ని తాకుట. ప్రతి ఒక్క సన్నివేశం మనకు ఒక మంచి సందేశాన్ని కల్పిస్తాయి అన్నమాట. వీటిని ఇక్కడ పట్టాభిషేకం జరుగుతుంది. కర్ణునికి అంగరాజ పట్టాభిషేకం జరుగుతుంది. దాని తర్వాత గజవాహనంపై ఇక్కడ ఊరేగింపు జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఓన్లీ నిచ్చెనతో, బాణాలతో ఇంద్రలోకంకి అర్జునుడు దారి కల్పించాడు. బాణాలతో నిచ్చెనను తయారు చేశాడు. తర్వాత ఇది ఆదిపరాశక్తి త్రిమూర్తులను సృష్టించట. 18 అష్టాదశ శక్తి పీఠాలు మనకు ఇందులో దర్శనమిస్తాయి. ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారు ఏ రూపంలో ఎక్కడెక్కడ వెలిసింది అనేది మనకు తెలుస్తుంది. ఇది శ్రీలంకలోని శాంకారీదేవి అమ్మవారు. ఇక్కడ అమ్మవారి యొక్క గజ్జలు పడినందుకు అమ్మవారిలాగా శాంకార్యం. ఇది వీపు భాగం కామాక్షి, తమిళనాడులో ఉంటుంది. ఇలాగే ప్రతి ఒక్క అమ్మవారు. ఇది ఉదరం పడిన చోట వెస్ట్ బెంగాల్ శుంకలాదేవి. ఇది చాముండేశ్వరి దేవి, తల వెంట్రుకలు మైసూర్, కర్ణాటక. ఇది ఆంధ్రప్రదేశ్ జోగులాంబ. ఇది అందరికీ తెలిసిందే, అలంపూర్ జోగులాంబ మాత. భ్రమరాంబికాదేవి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్. మెడ భాగం పడిన చోట అమ్మవారు వెలిసిన
ప్లేస్ ఆంధ్రప్రదేశ్. ఇదేమో శ్రీ మహాలక్ష్మీదేవి, కొల్హాపూర్, మహారాష్ట్ర అమ్మవారు. ఇది ఏకవీరమాత. ఇలా ప్రతి ఒక్క అమ్మవారి యొక్క శరీర భాగాలు ఎక్కడెక్కడైతే ఏవేవి పడ్డాయో అక్కడ అమ్మవారిగా వెళ్తారు. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఇది పిఠాపురం, ఆంధ్రప్రదేశ్లోని అమ్మవారు. ఇది ఒడిస్సా, గిరిజాదేవి అమ్మవారు. ఇది మాణిక్యాంబదేవి, ఎడమ చెవి పడిన చోట. ఇది కామాఖ్యామాత. ఇది గౌహటి, అస్సాం. మేము కూడా వెళ్ళొచ్చాము దీనికి. చాలా ఫేమస్, చాలా శక్తివంతమైన అమ్మవారు కామాక్షి అమ్మవారు, కామాఖ్య రూప. ఇది ఉత్తరప్రదేశ్లోని మాధవేశ్వరి దేవి, అస్తంగులి పడిన చోట. ఇలా 18 శక్తిపీఠాలు అన్నీ మనకు దర్శనమిస్తాయి. విశాలాక్షి దేవి, మణికర్ణికాదేవి అమ్మవారు. ఇది జమ్మూ కాశ్మీర్, సరస్వతీదేవి, దక్షిణాస్తం పడిన చోట. ఇది వెంకటేశ్వర స్వామి. తర్వాత మనం ఇప్పుడు వెళ్తున్నాం నాగలోకంకి. మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. దానికన్నా ముందుగా మనకు వేరే సన్నివేశాలు కూడా మనం చూడొచ్చు. ఇది బయటికి వచ్చిన తర్వాత, శక్తిపీఠాలు చూసిన తర్వాత బయటికి వచ్చి ఇలా పైకి రావాలి. ఇది గోవర్ధనగిరి, కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన సన్నివేశం. కృష్ణుడు కనిపిస్తున్నాడు కదా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. ఇవి వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం వారి యొక్క రాసిన వారు, వారి భార్యలు కలిపి ఉన్న చిత్రాలు ఇవి. తర్వాత మనం ఇలా వెళ్తే కృష్ణుడు చెట్టు పైన కూర్చొని గోపికలు ఇలా స్నానాలు చేస్తున్న వారిని ఆట పట్టిస్తున్న సన్నివేశం. తర్వాత ఇది అశ్వమేధ యాగం. ఇది రాముని కోసం దశరథుడు చేసిన యాగం, పిల్లల కోసం. అశ్వమేధ యాగం. ఇదిగోండి అశ్వం. ఇది వెంకటేశ్వర స్వామి. ఇది బ్రహ్మలోకం. ఇక్కడ బ్రహ్మలోకంలోనే అన్ని దేవతలు మనకు దర్శనమిస్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత సుందరంగా అనిపిస్తుందో బ్రహ్మలోకం చూడడానికి. సరస్వతి, బ్రహ్మ యొక్క భార్య సరస్వతీదేవి. చూడండి ఫ్రెండ్స్, అందరు దేవతలు మనకి ఇక్కడ దర్శనమిస్తారు. ప్రతి ఒక్కరు తపస్సులో నిమగ్నమై ఎంత భక్తి భావంతో, ఎంత బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మలోకం. ఇక్కడ కృష్ణుడు జన్మించిన చెరసాల అంటే జైలు. ఇది వైకుంఠం ఎంట్రన్స్. ఇది వైకుంఠం ఎంట్రన్స్. ఇలా వెళ్తుంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క దేవుడు మనకు దర్శనం ఇస్తాడు వైకుంఠంలో. చూడండి ఫ్రెండ్స్, చూసారా ఈ దేవతల పేర్లన్నీ మీకు తెలుసా? ఒక్కొక్క అవతారంలో వెంకటేశ్వర స్వామి యొక్క అవతారాలు ఇవన్నీ. వైకుంఠంలోనే ఇవి మనకు కనిపిస్తాయి. వైకుంఠం. ఇది విష్ణుమూర్తి, విష్ణులోకం. ఇది విష్ణులోకంలో విష్ణువు యొక్క అవతారాలు, విష్ణుమూర్తి పవన. ఇది పాతాళలోకం. పాతాళలోకంలో ఇది పాతాళలోకంలోని సన్నివేశాలు. తర్వాత ఇది రామాయణం, రాముడి యొక్క జననము, రాముడి యొక్క విద్య, రాముని యొక్క శ్వాసాలు అన్నీ దీంట్లో మనకు దర్శనమిస్తాయి. రాముని యొక్క చరిత్ర మొత్తం ఈ సన్నివేశాల నుంచి అర్థమవుతుంది. ఇక్కడ హనుమంతుడు రాక్షసుని చంపుడు యొక్క సన్నివేశం ఎంత మంచిగా రూపొందించారో చూడండి ఫ్రెండ్స్. రాక్షసు ఎలా కిందికి వెళ్ళిపోతుందో ఎలక్ట్రిక్ ద్వారా మనకి పిల్లలకైతే మరీ ఎగ్జైటింగ్గా ఉంటుంది ఈ సన్నివేశం చూస్తుంటే.
సౌండ్లతో మరీ పెట్టారు. ఇది శివుడు పైనుంచి మొత్తం ఒక్కసారిగా వీడియో తీసాం. సురేంద్రపురి మొత్తం చాలా అందంగా కనిపిస్తుంది. మాకైతే 3 hours పట్టింది మొత్తం చూడడానికి. మొత్తం అన్ని 14 లోకాలు చూసాము దీంట్లో. ఇది హనుమంతుని యొక్క లడ్డు. ఇక్కడ టోకెన్ తీసుకుంటే హనుమంతుడు మనకు లడ్డు ఇస్తాడు. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ గేమ్స్ ఉన్నాయి పిల్లలకి. యారో గేమ్ ఆడారు మా పిల్లలు. ఇది నాగలోకం. నాగలోకంలో నాగదేవతకు సంబంధించిన అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. చీకటిగా ఉందండి లోపల మొత్తం. సౌండ్లతోటి మనకి మొత్తం పాములతోటి ఈ నాగలోకంలో మనం చూడొచ్చు. నాగలోకంలో నుంచి మనం బయటికి వచ్చేస్తున్నాం. ఇప్పుడు ఇలా తిరిగితే చీకటిగానే ఉంది ఇది మొత్తం లోపల. ఓకే ఫ్రెండ్స్, నాగలోకం చూస్తున్నారు కదా మీరు, ఎంత చీకటిగా ఉందో. అన్ని పాములతో నిండిపోయింది నాగలోకం. ఫస్ట్ టైం మా పిల్లలు ఇలా అన్ని లోకాలు చూడడం చాలా చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు వీటన్నింటిని, సన్నివేశాలను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా వీలైతే వెళ్ళండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.